హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం ద్వారా ఒక విశేష క్రతువుకి సంబంధించినటువంటి విశేషాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. నవంబర్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కార్తీక మాసం సందర్భంగా పరమ పవిత్రమైనటువంటి పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నటువంటి అరుణాచల క్షేత్రంలో మన నాగసిద్ధి గురువు గారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్రతువులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భక్తులందరినీ భాగస్వామ్యుల్ని చేస్తూ ఉన్నారు. మొదటి 1000 మందికి ఫస్ట్ అయితే అవకాశం కల్పిస్తూ ఉన్నారండి. అక్కడ వసతి రీత్యా కావచ్చు, భోజనం పరంగా కావచ్చు, సదుపాయాల పరంగా కావచ్చు, ఏర్పాట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ముందు నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది. జాతకపరంగా చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అరుణాచల క్షేత్రంలో ఒక్కసారైనా అడుగు పెట్టాలని భావించే వాళ్ళు ఉంటారు. అరుణాచలంలో ఇటువంటి క్రతువులన్నీ కూడా 5 రోజుల పాటు పాల్గొనేటువంటి మహాద్భుతమైనటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని భావించే వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా చక్కనైనటువంటి అవకాశం అండి. ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తులంతా కూడా కుటుంబ సమేతంగా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి. మీకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేస్తూ మీ గోత్రనామాల్ని నమోదు చేసుకుంటారు. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా చక్కగా మీ గోత్రనామాల మీద అయితే పూజలు జరిగిపోతాయి. లేదా ప్రత్యక్షంగా పాల్గొనాలి అనుకుంటే మీకు సదుపాయాల విషయంలో ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు అందించేందుకు గురువుగారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు, కార్యక్రమానికి స్వాగతం గురుగారు. ముందుగా ఒక చక్కని శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమథపతయే, నమస్తే అస్తు లంబోదరాయ, ఏకదంతాయ, విఘ్న వినాశినే, శివసుతాయ, శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తప్పకుండా గురుగారు. అలాగే ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రతి మాసంలో కూడా విశేషమైనటువంటి పర్వదినం రోజున గురువుగారు సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా ఆశ్లేష బలి కార్యక్రమం, ఎవరికైతే జాతకంలో శని దోషాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా శనైశ్చర హోమాన్ని, మృత్యుంజయ హోమాన్ని, రుద్ర హోమాన్ని, శూలిని దుర్గ, లక్ష్మీ నృసింహ హోమాలు వంటివి కూడా నిర్వహిస్తూ ఉంటారు అనేటువంటి సంగతి తెలిసిందే. రేపు సెప్టెంబర్ 21వ తారీఖు శనివారం నాడు హోమం అనేది ఉండబోతోందండి. కార్యక్రమాలు సామూహికంగా నాగ ప్రతిష్టాపన ఉండబోతోంది. చివరి నిమిషంలో కూడా రిజిస్ట్రేషన్ అయితే చక్కగా చేసుకోవచ్చు. ఇవాళ సాయంత్రం వరకు అవకాశం ఉంటుంది. చక్కగా మీ పేర్లు అయితే నమోదు చేయించుకోండి ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారు. గురుగారు, ఎలా ఉందండి రెస్పాన్స్? ఎలా సాగుతోంది కార్యక్రమం? ఎంతవరకు వచ్చింది? మహాద్భుతంగా కన్నుల పండగగా సాయంత్రం పూట ఒక డెమోలాగా అందిస్తూ ఉన్నారు. అక్కడ జరగబోయే క్రతువులు ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న సాయంత్రం 6 నుంచి 9 వరకు మాకు అందిస్తూ ఉన్నారు. నిజంగా చూస్తుంటేనే చాలా మహాద్భుతంగా అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుంది గురుగారు? చాలా మంచిగా జరుగుతున్నాయమ్మా. కాకపోతే అక్కడ చేసే క్రతువుకి ఇక్కడ చేసే క్రతువుకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మన స్టూడియోలో అన్నీ చేయలేం. హోమాలు పనికిరావు. హోమాలు చేస్తే ఏసీలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి ప్రధానమైన అర్చనలు మాత్రమే చేస్తున్నాం. మరి అరుణాచలంలో జరిగేది వేరే చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయం పూట 4 గంటల కార్యక్రమం ఉంటుంది, సాయంత్రం పూట 4 గంటల క్రతువు ఉంటుంది. మరి ఇవంత ప్రధానమైన అంశాలు మాత్రం ఇక్కడ చేస్తున్నాం. మరి హోమాలు కానీ, మరి ఆశేష బలి పూజ కానీ, మరి కరపార దేవ పూజ అవన్నీ కూడా అక్కడ చేయాలి. ఎందుకంటే అరుణాచలంలో చేస్తే చాలా విశేషం. కాబట్టి అక్కడ చేస్తున్న ప్రోగ్రామ్ వేరు. ఓన్లీ డెమో లాంటిది. మీరు అన్నట్లుగా అవుట్లైన్స్ చూపిస్తున్నాం అంతవరకే. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. చాలా అందరూ ఫోన్లు చేస్తున్నారు, నడుస్తూ ఉంది, ఆన్ గోయింగ్. తప్పకుండా కాలర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? January 97. కట్ అయిందమ్మా, మళ్ళీ చెప్పండి. January 10, 97. అమ్మా, సంవత్సరం కట్ అయింది ఈసారి. జనవరి 10, 97 మేడం. 97. టైం అండి? రాత్రి 7:35 లేదమ్మా, మీరు కొంచెం సిగ్నల్లోకి రండి. రాత్రి 7 గంటల వినిపిస్తుందా మేడం? చెప్పండి. రాత్రి 7:35 మేడం. ఓకే. మీ పేరమ్మా? లతా మేడం. కొంచెం సిగ్నల్లోకి రండి. గురువుగారు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి. చెప్పమ్మా. ఓకే మేడం. నమస్తే గురు. నమస్తే. జనవరి 10, 12? 10. చెప్పు, పేరేంటి? లతా అండి. లతా. నేను పెళ్లి గురించి అడుగుతున్నావా? అవును గురుజీ. పెళ్ళి అయిందా కాలేదా? ఇంకా కాలేదు గురుజీ, చూస్తున్నాము, ఇక్కడ సెట్ కావడం లేదు. ఓకే. జాతక పరంగా నక్షత్రం గురుజీ. వినమ్మా, చూశాను ఆల్రెడీ. శ్రవణ నక్షత్రం మకర రాశి అయింది. జాతక వినండి. జాతక పరంగా లగ్న దోషం ఉంది.
ఈ లగ్న దోషం ఉంటే రోజు చెప్తుంటా, పెళ్ళి ఒక పట్టాన కాదు, మంచి మంచి సంబంధాలు కూడా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? అవును గురుజీ, అవును గురుజీ. దాంతోపాటు సర్పశాపయోగం కూడా ఉంది. ఈ రెండింటి వల్ల పెళ్లి లేట్ అవుతుంది. పైగా గురుడు నీచపడ్డాడు. ఈ గ్రహస్థితి వల్ల నీకు ఎంత టాలెంట్ ఉన్నా, మంచి పొజిషన్ ఉంటే కూడా పెళ్లి ఒక పట్టాన సెట్ కావట్లేదు. అవునా? అవును గురుజీ. ఏం చదువుకున్నావు? డిఎడ్ గురుజీ, డిగ్రీ డిఎడ్ అయింది. ఓకే. ఈ లగ్న దోషానికి ఖచ్చితంగా ఈ యొక్క కదలి వివాహం చేయాలమ్మా. కదలి వివాహం ఒకటి, తర్వాత ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, ఈ రెండు చేస్తే పెళ్ళి అనేది అడుగు ముందుకు పడుతుంది. చేయని పక్షం ఇంకా రాను రాను లేట్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ పెళ్ళి అయినా కూడా ఖచ్చితంగా తర్వాత కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? ఇంకా వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి చెప్తారు. గురుగారు, కదలే వివాహం అంటే ఏంటండి? అంటే కొన్ని కళత్ర దోషాలు ఉంటాయమ్మా. కళత్ర దోషం అంటే ఆడ మనిషికి కళత్ర దోషం అంటారు. అంటే పెళ్ళి అయిన తర్వాత ఇబ్బందులు వచ్చేదాన్ని కళత్ర దోషం అంటాం. మరి ఆ కళత్ర దోషం పెట్టుకొని కనుక పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అయిన తర్వాత ఇద్దరి మధ్యలో విభేదాలు రావడం, విడిపోవడం, డైవర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కదలి వివాహం అంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి లక్ష్మీనారాయణ స్వామిని అరటి చెట్లు ఆవాహన చేసి తర్వాత చెట్టును తీసేస్తారు. దానివల్ల ఆ దోషం కొంత 80% వెళ్ళిపోతుంది. 20% అంటే మనం ఎవరన్నా ఫేస్ చేయగలుగుతాం. అట్లా దాని గురించి ఇటువంటి క్రతువు కంపల్సరీగా చేయాలి. చేయకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు కొన్ని వేల మందిని చూశాను నేను. ఈ లగ్నాల్లో, ఈ పుట్టిన లగ్నాలు, ఇటువంటి లగ్నాలు కొన్ని వేల మందిని చూశాను. పెళ్లి చేసుకుంటారు, తర్వాత డైవర్స్ వెళ్ళిపోయిన వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. అంటే దాని సిమ్టమ్స్ ముందే కనపడుతూ ఉంటాయి. అంటే ఎన్ని సంబంధాలు వచ్చినా సెట్ కాకపోవడము, సెట్ అయిన తర్వాత పెళ్లి దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, ఇవన్నీ కూడా సిగ్నల్స్ అనమాట. అయినా సరే వాళ్ళు ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. అయ్యా నమస్తే, కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మార్చి 30 అండి? మార్చి 1. సంవత్సరం చెప్పలేదు. మార్చి 1, 82. ఉదయం 1 అంటే 2వ తారీఖా అండి, లేకపోతే 31? సరే సరే, మాట్లాడండి గురువుగారితో. చెప్పండి. నమస్తే. పెళ్ళయిందా? పెళ్ళయిందా? పేరేంటి? నాగరాజా? జాబు గురించి అడుగుతున్నావా? ఓకే. జాతకపరంగా రాహు మహర్దశ నడుస్తుంది. ఈ రాహు మహర్దశ సప్తమంలో రాహు ఉన్నాడు. ఎప్పుడు కూడా రాహుకేతువులు సమసప్తకల్లా ఉంటారు. పైగా జన్మలగ్నంలో కేతు ఉన్నాడు. కేతు ఉంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం రాదు, వాళ్ళు వచ్చినా దాంట్లో డెవలప్మెంట్ అనేది లేదు. అవునా? పైగా రాహుదశ ప్రారంభమైంది. ఈ రాహుదశ 2016 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నీకు డౌన్ఫాల్స్ ఉంటూనే ఉంటుంది. ఎట్లా ఉంది పరిస్థితి? కాబట్టి ఈ రాహు చేయించాయా? రేపు అరుణాచలంలో జరిగే దాంట్లో ఈ జపాలు ఇవి చేస్తున్నాం. ఓకేనా? దాంట్లో నీ యొక్క గోత్రనామాలతో చేయించు, ఖచ్చితంగా దోషం పోతుంది. ఇది ఎప్పటిదాకా ఉందంటే దోషం 2034 వరకు ఉంది. వదిలిపెట్టామంటే ఏమవుతుందంటే డెవలప్మెంట్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 22/1976. 22/76. టైం అండి? టైం వచ్చేసి మార్నింగ్ 4:45 AM. ఎవరిదండి జాతకం? మా హస్బెండ్ అండి. సరే 4:45 గురుగారు. జాబ్ ఎప్పుడు వస్తుందో చెప్తారా? చెప్పమ్మా. పేరేంటి? ఏంటండి పేరేంటి? వెంకట రామ లక్ష్మీ నరసింహ శాస్త్రి అండి. ఓ, చాలా పెద్ద పేరు. రాము అంటారు. ఓకే. సరే, జాతకపరంగా బాగుంది. మీ వారు బయటికి ఏది చెప్పలేరు. అవునా? ఏంటండి? ఉన్నది బయటికి ఓపెన్గా మాట్లాడలేరు. అవునా కాదా అంటున్నా? మాట్లాడతారండి, స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటారు. మరి అంటే టైం తప్పేమన్నా చెప్తున్నారా? 10 నిమిషాలు అటు ఇటు ఏమన్నా? 4:45 AM అండి. సరే. కొండపల్లిలో పుట్టారు. సరే, అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు అంతేనా? అవునండి. అంటే ఏమవుతుందంటే కొన్ని లగ్నాలు లగ్న సంధిలో పుడతారు. అంటే ఒక 5 నిమిషాల తేడా వస్తే ఆ లగ్నం మారిపోతుంది. లగ్నం మారితే లగ్న స్వభావం, మనిషి యొక్క వ్యక్తిత్వం మారిపోతుంది. లగ్నాన్ని బట్టే స్వభావం చెప్తూ ఉంటాం. ఒకటి అయితే లగ్న స్వభావాన్ని బట్టి మీరు లగ్నం మారి ఉండొచ్చు. ఓకే. కుంభలగ్నం అయింది. మరి మీ వారికి మంచి జాబే ఉండాలి కదా? రీసెంట్ గా పోయిందండి. అంతకు ముందు సాఫ్ట్వేర్ జాబ్ మంచిగానే ఉండేది. రాము అంటే తులారాశి. ఇక్కడి నుంచి బరాబర్ నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి బాగుంటుందమ్మా.
నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి బాగుంటుంది. జాబ్ వస్తుందా అండి? వస్తుంది. గట్టి ప్రయత్నం చేయమనండి. సంధ్యావందనం చేయమనండి. సంధ్యావందనం చేస్తారా? చేస్తానండి. త్రికాల సంధ్యావందనం చేయమనండి. చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? సరే. జాతకం బాగుంది. ఎందుకంటే ధనస్థానం మంచి ఉచ్చస్థితిలో ఉంది. ధనానికి ఎప్పుడు లోటు ఉండదు. మీరు కంగారు పడాల్సిన పని లేదు. తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 5/6/1995 అండి. 5/6/95. టైం అమ్మా? సాయంత్రం 7:40. ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు? మనోజ్. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్తే. మా బాబు జాబ్ గురించి కనుక్కున్నామని చెప్పాను. జాబు ఏం చదువుకున్నాడు ఈయన? ఎంఏ చేశాడండి. జాబ్ కోసం చూస్తున్నాడు, ఇంకా రాలేదు. ఓకే. కాస్త చంద్రుడు వినండి, చంద్రుడు దోషం ఉంది. ఎందుకంటే చంద్ర మహర్దశ ప్రారంభమైంది. స్కిన్ ప్రాబ్లం కానీ జలుబు కానీ ఏమైనా వస్తుందా ఈ మధ్య? అంటే వేరే దేశంలో ఉన్నాడండి. దేశంలో ఉన్నాడు, అర్థమైంది. లేదండి, జలుబు ఉందా? లేదండి, జలుబు ప్రస్తుతం. ఏం లేదా? మంచిది, సంతోషమే. సరే, జాతకపరంగా నాగదోషం ఉంటుందమ్మా. ఈ నాగదోషం ఉంటే డెవలప్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. రోజు చెప్తూ ఉంటా, ఎవరికి నాగదోషం ఉన్నా ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. చేసుకుంటే టైం వేస్ట్ కాదు. లేని పక్షంలో సమయం వృధా అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు రావాల్సిన జాబు 3 ఏళ్ల తర్వాత వచ్చిందనుకో, మరి 3 ఏళ్ళు వెనకబడ్డట్టే కదా. కాబట్టి నాగప్రతిష్ఠ చేయించండి బాబు చేత. నాగదోషము, నాగశాపము, వీటన్నిటికీ నాగ ప్రతిష్టాపన చేయించుకోవాలని మీరు చాలా సందర్భాల్లో చెప్తారు. అంత నాగ ప్రతిష్టాపన చేసుకునే వరకు వాళ్ళ పరిస్థితులు ఎలా మారిపోతాయి గురువుగారు? అంటే నా అనుభవంలో చూసింది ఏంటంటే అమ్మా, నాగదోషం ఉన్నా, మరి కుజదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా అన్నీ ఆల్మోస్ట్ ఒకటే రకం. కాకపోతే కొద్దిగా స్వభావాలు, దాని యొక్క ప్రభావం తేడా ఉంటూ ఉంటుంది. మరి ఈ నాగదోషం ఉంటే మనిషి ఎంత కష్టపడ్డా డెవలప్మెంట్ అనేది స్లోగా నిదానంగా ఉంటుంది. మరి ఒక వ్యక్తి ప్రమోషన్ ఇప్పుడు ఈ సంవత్సరం రావాల్సిన ప్రమోషన్ 4 ఏళ్ల తర్వాత వచ్చిందనుకోండి, మరి అదంతా మనుషులు లాస్ అయినట్టే కదా. కాకపోతే ఏమనుకుంటామంటే ఎవరికి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది, అట్లా కాలయాపన జరిగిపోతూ ఉంటుంది. తెలియకుండానే వయసు వచ్చేస్తుంటుంది. మరి ఎప్పటికి అర్థమవుతుందంటే 47, 48 వచ్చిన తర్వాత మరి నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా కొలీగ్ నాతో పాటు వాళ్ళు ఎట్లా ఉన్నారని వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అప్పటికి మనకి తలపడుతుంది. మరి ఈ లోపల సమయం అంతా వృధా అయిపోయినట్లే కదా. దాని గురించే నేను ఈ యొక్క నాగసిద్ధి కార్యక్రమం చేపట్టింది. ఎందుకంటే నేను ఎంతో ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ యొక్క నాగశాస్త్రం మీద బాగా రీసెర్చ్ చేశాను. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి దీని మీద రీసెర్చ్ చేసి 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మరి నీ ప్రేక్షకులు కూడా నేను చెప్పేది ఒకటే, ఇవాళ నేను చెప్పింది మీ వాళ్ళకు నమ్మినా నమ్మకపోయినా కొన్నాళ్ళు స్టడీ చేయండి. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు స్టడీ చేస్తే ఒక 2-3 ఏళ్ల తర్వాత మన పరిస్థితి మనకు అర్థమవుతుంది కదా. ఎవరిది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చెప్పింది నమ్మినా నమ్మకపోయినా మరి ఎవరిది వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఆ రోజునైనా వాళ్ళకి తలపడుతుంది నేను చెప్పేది. ఇప్పుడు ఈసారి ఎప్పుడు చేయబోతున్నారు గురుగారు? రేపు 21వ తారీఖున ఏర్పాట్లు ఎంతవరకు ఉన్నాయి? భక్తుల నుంచి స్పందన అనేది ఎలా ఉంది? ఒక పక్క సాయంత్రం పూట ఈ కార్యక్రమాలు, పొద్దున్న లైవ్కి వస్తున్నారు, మళ్ళీ రేపు కార్యక్రమాలు, వీటన్నిటిని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు గురుగారు? రేపు 21వ తారీఖు, రేపే శనివారం అయింది. రేపటి రోజున మనం ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ ప్రతి నెలలో కూడా చేస్తున్నాం. అసలు పోయిన ఆదివారం చేయాల్సింది, దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఉండటం చేత గణపతి నవరాత్రులు, మరి గుళ్ళల్లో కూడా అన్నదానాలు అంతా బిజీ ఉండే, అందువల్ల రేపటికి మార్చడం జరిగింది. రేపు కూడా చాలా అద్భుతమైన ముహూర్తం రేపు చేస్తూ ఉన్నాం. మరలా అట్లాగే వచ్చే నెల 5వ తారీఖు కూడా ముహూర్తం నిర్ణయించడం జరిగింది. కొంతమంది అడుగుతున్నారు, గురువుగారు మాకు ఈ నెల కుదరదు, మరి వచ్చే నెల. మరి ఎవరికి వాళ్ళకి ఏదో రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. మహాలయ పక్షం కూడా నడుస్తుంది, రావచ్చా గురువుగారు? విశేషం ఆ రోజున మనం ఇది కూడా చేస్తున్నాం. అమావాస్య రోజున ఈ యొక్క మహాలయ పక్షంలో నారాయణ బలి చేస్తూ ఉన్నాం. నారాయణ బలి కార్యక్రమం చేస్తున్నాం అమావాస్య రోజున. ఇప్పుడు 2వ తారీఖున, అక్టోబర్ 2వ తారీఖున మహాలయ పక్షం కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే పితృదోషాలుండి ఎవరైతే కర్మకాండ సరిగా చేయరో, ఎందుకంటే పితృదోషాలున్నా కర్మకాండ సరిగా చేయకపోయినా వాళ్ళ డెవలప్మెంట్ ఉండదు, పిల్లలు డెవలప్ కారు. ఎన్ని పూజలు చేసినా కొంతమంది ఫలితాలు రావట్లేదు అంటూ ఉంటారు. మరి తెలుసో తెలియకో మరి పూర్వీకులు కొంతమంది ఇళ్లలో ఎట్లా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు చేయబట్టి మాకు ఆచారం లేదు అంటారు. ఆచారం అనేది ఎవడో కూడా ఆరంభిస్తేనే ఆచారం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు నేనున్నాను మా ఇంట్లో, మరి దేవతార్చన నేను చేస్తే రేపొద్దు నా కొడుకు చేస్తాడు, మరి నేను చేయబోతే నా కొడుకు చేయడుగా. ఏదైనా అంతే, పితృదేవత ఖచ్చితంగా ఈ యొక్క పితృకార్యం చేయాలి. ఒకవేళ చేయలేదనుకోండి, ఈ మహాళయ పక్షాల్లో అమావాస్య రోజు కనుక చేసినట్లయితే అక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది.
ఇప్పుడు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు చనిపోయిన తిథి రోజున కంపల్సరీగా చేయాలి. ఏదైనా ఆటంకాల వల్ల ఆ పితృకార్యం చేయకపోతే మహాళయ పక్షాల్లో అమావాస్య రోజున చేయాలి. పితృదేవతలు మరి దేవతా సమూహంలో దేవతలు వాళ్లే ముందుంటారు. లోకంలో పితృదేవతల తర్వాతే దేవలోకం ఉంటుంది. మరి పితృదేవతలు అనుగ్రహించకపోతే పై దేవతల వరాలు ఇస్తే కూడా వీళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఖచ్చితంగా పితృకార్యం జన్మనించిన ఖచ్చితంగా చేయాలి. అయితే పితృదోషం, నాగదోషం ఏదైనా కూడా మనకి ఉద్యోగం మీద లేదంటే జీవితం మీద ఏదో ఒక రకంగా ప్రభావాన్ని చూపిస్తాయి. పలానా వ్యక్తి, పలానా కుటుంబం పితృదోషంతోనే బాధపడుతున్నారు అని ఎటువంటి వాటి ద్వారా మనం గుర్తించవచ్చు? అంటే పితృదోషాలను చాలా తక్కువ ఉంటాయి. గ్రహస్థితిలో రాహు రవి కలిస్తే పితృదోషం అని చూపిస్తూ ఉంటుంది. మరి ఆ పితృదోషం అందరికీ ఉండదు. పితృదోషం ఎవరికి ఉంటుందంటే ఇప్పుడు తల్లిదండ్రులు బ్రతుకున్నారనుకోండి, మరి ఆ తల్లిదండ్రులు సరిగా ఆ తాతగారికి సరిగా చేయకపోతే తండ్రి మీద తల్లి మీద ఎఫెక్ట్ ఉంటుంది, కొడుకుల మీద ఉండదు. ఈ తండ్రి బ్రతుకున్నంతకాలం కొడుకులకు ఉండదు, తండ్రి అనుభవిస్తూ ఉంటాడు. తండ్రిని గతించిన తర్వాత పిల్లలకు వస్తూ ఉంటుంది. ఇది వంశానుక్రమంగా వచ్చేటువంటి దోషాలు. మరి కొంతమంది అనుకుంటారని అందరికి పితృదోషాలు అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు. పిల్లలు డెవలప్మెంట్ రారు, స్లో నిదానంగా ఉంటూ ఉంటుంది. ఇవి ఖచ్చితంగా చేయాలి. సరే గురుగారు, కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. అంటే పితృదోషం, పితృశాపం. శాపం అంటే ఏంటి గురుగారు? పితృశాపం అంటే ఇందాక చెప్పాక రాహువు రవి కలిస్తే జాతక చక్రంలో పితృశాపంలాగా జ్యోతిష్య శాస్త్రం చెబుతూ ఉంటుంది. తెలిసిపోతుందండి. ఓకే, ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టుగా జ్యోతిష్య శాస్త్రంలో తెలుస్తుంది. మరి బ్రాహ్మణ శాపయోగం అంటాడు. గురువుకి ఏదో కలిస్తే బ్రాహ్మణ శాపయోగం. బ్రాహ్మణ శాపయోగం అంటే బ్రాహ్మణ చేపిస్తే శాపం అని కాదు. ఎవరైనా ఒక మంచి వ్యక్తి ఉండి మంచి లక్షణాలుండి మరి వాడికి ఏదైనా మనం మోసం చేసో వాడికి ఏదైనా దుర్మార్గం చేసి వాడు మనసులో బాధపడతాడు, బయటికి అనడు, వాడి పాపం వాడే అనుభవిస్తాడులే అని వాడు మనసు మానసికంగా బాధపడితే అది బ్రాహ్మణ శాపయోగంలాగా జాతకంలో కనపడుతూ ఉంటుంది. అంటే ఎదుటివాడిని అన్యాయం చేయడం, ఒక మంచి వ్యక్తిని మనం నమ్మి వాడేదో మనకి డబ్బులు ఇచ్చిన తర్వాత మనం వాడిని మోసం చేస్తే అది ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో అది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అది బ్రాహ్మణ శాపయోగంలాగా కనపడుతూ ఉంటుంది. ఇట్లా పితృశాపయోగం కనపడుతుంది. సర్పశాపయోగం. సర్పశాపయోగం అంటే దేవతా సర్పాలను చంపితే సర్పశాపయోగంలాగా అది కూడా కనపడుతూ ఉంటుంది. ఇట్లా మరి నాగదోషం. మరి నాగదోషం అంటే మరి సర్పాలను చంపితే నాగదోషం వస్తుంది. 9 రకాల సర్పజాతులు ఉంటాయి. సర్పజాతులు కొన్ని దేవతా సర్పాలు కొన్ని ఉంటాయి. మరి దేవతా సర్పాలు చంపితేనేమో సర్పశాపయోగం అంటాడు. ఆ సర్పశాపయోగం అంటే అసలు పిల్లలు పుట్టకపోవడం, పిల్లలు పుట్టిన అనారోగ్యం లేకపోవడం, మరి చర్మ సంబంధమైన వ్యాధులు రావడం, మరి ఆస్తులు నష్టపోవడం, మరి చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలు రావడం, నాగేంద్రుడి దోషాలు. సర్పశాపయోగాలంటే మాట రాదు కొంతమందికి, కొంతమంది చెవి వినపడదు, కొంతమంది మైండ్ ఎదగదు. మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తే కూడా ఆలోచన శక్తి, జ్ఞానం రాదు. ఇదంతా కూడా సర్పశాపయోగాల వల్ల జరుగుతుంటాయి. ఇదన్నీ పూర్తిగా జాతక చక్రంలో ఖచ్చితంగా 100కు 100% చెప్పచ్చు. ఈ జాతక భాగం అనేది నేను చెప్పింది కాదు, ఋషి పరంపరగా మరి పరాశర మహాముని వీళ్ళందరూ కూడా చెప్పినటువంటిది. వేదంలో ఇదొక భాగం, షట్శాస్త్రాల్లో జ్యోతిష శాస్త్రం కూడా ఒక శాస్త్రం. మరి దాన్ని అనుసరించే దాన్ని అనుబంధంగానే ఇవన్నీ చెప్తూ ఉంటారు. తప్పకుండా. కాలర్స్ ఉన్నారు గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2002 నవంబర్ 26 అండి. టైం అమ్మా? 2002 నవంబర్ 26. ఉదయం 7:20 ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు? దుర్గా పవన్ కుమార్ అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. గురుగారు నమస్తే. నమస్తే. మీ వాడు బ్రహ్మాండంగా ఉందిగా, ఏం చేస్తున్నాడు? బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చా సార్ గురుగారు. ఓకే, ఏం భయపడక్కర్లా అమ్మా. కాదు గురుగారు, 3 సంవత్సరాల నుంచి చాలా దారుణంగా ఉంది గురుగారు. అంటే మీ వాడి నక్షత్రం పుష్య ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి తెలుసా? అవును సార్. అవును గురుగారు. నేను రోజు చెప్తుంటా, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది. ఇది ప్రారంభమై కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఈనమ్మా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో అనారోగ్య సమస్యలు రావడం, మరి ఎడ్యుకేషన్లో బ్రేక్ ఏమైనా వచ్చిందా? ఎడ్యుకేషన్ లో బ్రేక్ అయిపోయింది. చాలా డల్ గురుగారు. యాక్సిడెంట్లు అయిపోతున్నాయి గురుగారు ఎక్కువ శాతం. నేను ఎన్నిసార్లు చెప్పలేదు, ప్రతిరోజు చెప్తుంటా. అష్టమంలో కనుక శనికి పడితే, శని వస్తే ప్రాణాంతకం అవుతుంది. మనిషి ఎడ్జి దాగెళ్ళి వస్తాడు. అర్థమైందా? అవునండి. అవునండి. మంచం పైన కూడా 3 నెలలు గురుగారు. అదే అమ్మా, ఇవన్నీ ముందుగా చూసుకోవాలి. ఎవరైనా సరే ముందుగా చూసుకుంటే, ఆ శనికి కనుక చేస్తే దైవ బలం వల్ల ఏమవుతుందంటే తలకాయ పగిలే యోగం ఉందనుకో, ఎదురు దెబ్బ తగిలి తప్పిపోతుంది. అర్థమైందా? సరే, ఇప్పటికైనా పర్వాలేదు. చాలా
బాధలు పడ్డారు గురువు గారు. అమ్మా కాలు ఇరిగిపోయి ఒక చుట్టు గురువు గారు, బొట్టు కోసుకుపోయి ఒక చుట్టు గురువు గారు, 2 యాక్సిడెంట్ అయ్యాయి గురువు గారు. అప్పుడే ఇప్పుడు సరే 3 సంవత్సరాలు వచ్చింది. సరే ఒకటి చెప్పింది, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంది. మీ వాడికి జాతక చక్రంలో గజకేసర యోగం ఉంది. అంటే ధనాధిపతికి గజకేసర యోగం పట్టింది. అంటే చాలా అద్భుతంగా సంపాదిస్తాడు. కాకపోతే లగ్నంలో కేతు ఉన్నాడు, కాలసర్పదోషం ఉంది. ఇమీడియట్గా ఏం చేస్తావంటే రేపు జరుగుతుంది ఆశ్లేషాబలి పూజ, నాగప్రతిష్ఠ చేయించు. దాంట్లో హోమాలు కూడా చేస్తున్నాం. ఇవన్నీ ఒక్కసారి చేస్తే నేను చెప్పే యోగాలు 100కు 100% మీ వాడికి అన్నీ అప్లికేబుల్ అవుతాయి. ఏమా గురుగారండి ఫోన్ లక్ష్మీవారు ఉన్నాడు, అరుణాచలంలోనే ఉన్నాడండి బాబు, పంపించానండి. ఓకే, అది మంచిదే. క్షేత్ర దర్శనం వినమ్మా, చేసుకొని వచ్చేదండి. నేను చెప్పింది నాలి, నువ్వు చెప్పింది కాదు, నువ్వు తలకి పట్టించుకో. రేపు నాగప్రతిష్ఠ చేయించు, 21వ తారీఖు చేస్తున్నాం మన పీఠంలో. కాలసర్పదోషం ఉన్నది, అర్థమైందా? అది చేయించు, చేస్తే బాగుంటుంది. ఓకేనా? ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అండి అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 28వ తారీఖు అంటే 28వ తారీఖు 9 నెలల నుండి 1997 అండి. సాయంత్రం 4:30 అండి. 28/9/97 సాయంత్రం 4:30. ఎవరిదండి జాతకం? మా పాపదండి, మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. నమస్కారం. నమస్తే. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి. మీ బాధాపు అంటే మా పాపకి మ్యారేజ్ గురించి అడుగుతున్నానండి. ఓకే, పెళ్లి యోగం నడుస్తుంది. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగానే ఉందండి. అంటే ఆరోగ్యం కొద్దిగా తలకాయ ఎక్కువ ఉందండి. ఎక్కువ వేడి, ఒంట్లో బాడీలో వేడి అట్లా వస్తుంటుంది, ఎక్కువ హీట్ ఎక్కువ. అదేనండి. సరే, జాతకపరంగా జన్మలగ్నంలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. నేను రోజు చెప్తుంటా, ఆడపిల్లకి 7వ స్థానంలో రాహు కానీ శని కానీ కేతు కానీ పడకూడదు. అర్థమైందా? పడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏమంటుంది అమ్మ? ఏమంటుంది? పెళ్లి చేసుకుంటా అంటుందా? కొన్నాళ్ళు ఏమంటుందా? చేసుకుంటానండి. సంబంధం చూస్తున్నాండి. సంబంధం చూస్తున్నా. ఇంకా అబ్బాయి జాతకం బాగా కలవపోతున్నానంటే కలిసినేమో కొద్దిగా మా పాప 5 నేను ఇస్తాండి. ఓకే, అయ్యా ఏదన్నా ఇప్పుడు నడుస్తున్నా. ఏదైనా ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా లేదా అది చెప్పు. అంటే దగ్గరికి వచ్చే చూస్తున్నారండి, హైట్ తక్కువనే లేకపోతే ఏదో. సరే వినండి, ఈ యొక్క జన్మలగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించు. అది కూడా కుదరకపోతే రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించు. ఓకేనా? చేస్తే ఆ దోషం వెళ్ళిపోతుంది, మంచి సంబంధం వస్తుంది, మంచి పవర్ఫుల్ పర్సన్ వస్తాడు, మంచి జాబ్ హోల్డర్ వస్తాడు. ఓకేనా? ఈ సంవత్సరం అవుతుంటారండి. అవుతుంది, ఆల్రెడీ నడుస్తుంది, పెళ్లి బలం నడుస్తుంది. కేవలం ఈ దోషం వల్లనే దూరం అయిపోతూ ఉంటుంది. ఆ వివాహ గడియ దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది దోషం వల్ల. దోషాన్ని పరిహారం చేసావనుకో, నేను చెప్పిన సంబంధం నెంబర్ 1 సంబంధం వెతుక్కుంటూ ఇంటికి వస్తుంది. ఓకేనా? సరే, సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. హలో. ఓకే, చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఎవరికైనా కూడా ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ అరుణాచల కార్తీక శివోత్సవం అనేటువంటి ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించినటువంటి విశేషాలు తెలిసే ఉంటాయి. కార్తీక మాసంలో అరుణాచల క్షేత్రంలో నవంబర్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా హోమాది క్రతువులతో పాటుగా శివపార్వతుల కళ్యాణం, దంపతి పూజలు, ఇలా విశేషమైనటువంటి ఆశ్లేష బలి కార్యక్రమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి ఆరాధన, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇందులో ఎవరైనా గనక ఈ 5 రోజుల పాటు జరిగే క్రతువుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనాలి అని అనుకుంటే మొదటి 1000 మందికి అయితే ప్రస్తుతానికి అవకాశం కల్పించడం జరుగుతోంది. చక్కగా మీ పేర్లు నమోదు చేయించుకోండి. మీరు పేర్లు నమోదు చేయించుకోవాలన్నా, గోత్రనామాలు నమోదు చేసుకోవాలన్నా పీఠం నెంబర్స్ కింద వస్తున్నాయండి. ఫోన్ చేయండి. ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ప్రతిరోజు గురువుగారు అయితే మాత్రం అనేక సందేహాలని నివృత్తి చేస్తూ ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి, ఏం చెయ్యబోతున్నారు, వాటి విశిష్టత ఏంటి, అరుణాచలంలో జరుగుతోంది కాబట్టి అక్కడ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి వంటి వివరాలు అందించడంతో పాటుగా ప్రతిరోజు మనకి ఈ 5 రోజుల పాటు నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి. సాయంత్రం 6 గంటల నుంచి మొదలు పెడితే 9 గంటల వరకు కూడా అక్కడ ఏం చెయ్యబోతున్నారు అనేటువంటి విశేషాల్ని వివరిస్తూనే ఆ కార్యక్రమాల్ని కనులకు విందుగా చూపిస్తూ ఉన్నారు. అంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ
కింద పీఠం నెంబర్స్కి కాల్ చేసి మీ పేర్లు అయితే నమోదు చేయించుకోవచ్చు అండి. ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనుక మీకు వసతి పరంగా కావచ్చు, భోజన పరంగా కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా మీరు పూజలో పాల్గొనే అవకాశం ఉంటుంది. పరోక్షంగా మేము ఎక్కడైనా ఉన్నాము, మా పేరు మీద పూజలు జరగాలి, జాతకపరంగా ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలండి అని అనుకున్న అరుణాచల క్షేత్రంలో జరుగుతోంది కాబట్టి, అగ్నిలింగంగా పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం చేసినా కూడా దోష నివృత్తి జరుగుతుంది అనేది మనందరి విశ్వాసం. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే ఇటువంటి అవకాశం వస్తుంది, అది కూడా కార్తీక మాసంలో అని భావించే వాళ్ళు కూడా చక్కగా మీ పేర్లు అయితే నమోదు చేసుకోండి. అలాగే రేపు 21వ తారీఖున సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమం మన నాగసిద్ధి గురువుగారు చేస్తారు అనే సంగతి తెలుసు కదండి. ఇందులో ఎవరైనా పాల్గొనాలి అనుకున్నా కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ పితృపక్షంలో, మహాలయ పక్షంలో జరుగుతున్నటువంటి విశేషాది క్రతువుల్లో మేం పాల్గొనలేకపోతున్నాం, మా పితృదేవతల్ని తృప్తిపరిచేందుకు అవకాశం లేదండి మాకు అని అనుకునే వాళ్ళు కూడా పరోక్షంగా అంటే మీ పేర్లు నమోదు చేయించుకొని పితృదేవతలు తరించాలి అనుకున్నా కూడా అక్టోబర్ 2వ తారీఖున మహాలయ అమావాస్య సందర్భంగా గురువుగారు నారాయణ బలితో పాటుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు, అందులో పాల్గొనవచ్చు. ఇవి అన్నీ మిస్ అయితే 5వ తారీఖున కూడా ఉందండి అవకాశం, అందులో కూడా సద్వినియోగపరచుకోవచ్చు. కాలర్స్ సిద్ధంగా ఉన్నారు గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. 21/2/1967. 67 67 అండి. టైం అండి? టైము మంగళవారం తెల్లవారుగా 3:35 అండి. ఎవరిదండి జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. నా పేరు రామారావు అండి. చెప్పండి రామారావు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. ఏం పని చేస్తుంటావు? వ్యవసాయం అండి. జాతకం బ్రహ్మాండంగా ఉందిగా. అదే అండి. జాతకం బాగుందిగా. ఏం కావాలంటున్నా? ఏం లేదండి, అదే మా అబ్బాయి గురించి పూజ చేయించామండి. అక్కడ అరుణాచలంలో కూడా రిజిస్ట్రేషన్ చేయించామండి. ఓకే. నీ జాతకం అయితే వినండి, నీ జాతకం అయితే బ్రహ్మాండంగా ఉంది. జీవితంలో ధనానికి లోటు ఉండదు, డబ్బులు సంపాదిస్తావు, కానీ డబ్బు మాత్రం దాచిపెట్టిన దానికన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది. అవునా? అవునండి. ఇప్పటివరకు చాలా సంపాదించి ఉంటావు జీవితంలో, కానీ ఆ డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది నీది. ఇంకేం కావాలి? అరుణాచలం వస్తామండి. రండి రండి. అరుణాచలంలో జరిగే క్రతువులు ఇప్పుడు నీ జాతకంలో నాగదోషం ఉంది, సర్పశాప యోగం ఉంది. మరి ఇటువంటి దోషాలు పోవాలంటే అటువంటి కార్యక్రమంలో పాల్గొంటేనే అద్భుతాలు జరుగుతాయి, మిరాకిల్స్ జరుగుతాయి. అర్థమైందా? మరి అంతంత కార్యక్రమాలు అన్ని లక్షలు పెట్టి చేయాలంటే మేము ఎవరు చేయలేము, మానవుడు అన్నవాడు చేయలేడు. ఓకేనా? కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి. పరుచుకుంటే మేము చేసేదానికి దాని యొక్క కరెక్ట్గా ఇది జరుగుతుంది, న్యాయం జరిగినట్టు అవుతుంది అట్లా. ఓకేనా? తప్పనిసరిగా రండి. ఇక్కడి నుంచి రాబోయే కాలం మీరు కూడా వచ్చి కూర్చొని చేసుకోండి. ఎందుకంటే కేతు మహర్దశ ప్రారంభమైంది. ఈ కేతు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి జాతకంలో సర్పశాప యోగం ఉంది. వచ్చి కూర్చొని చేసుకుంటే ఈ 7 సంవత్సరాలు రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల మీ పిల్లాడికి కూడా కలిసి వస్తుంది, ఇటు నీకు కలిసి వస్తుంది, నీ పిల్లాడికి కూడా కలిసి వస్తుంది. ఓకేనా? తప్పకుండా గురుగారు. గురుగారు, కార్తీక మాస విశిష్టత గురించి ఏం చెప్పబడింది? మామూలుగానే అందరికీ తెలిసిన విషయం, కార్తీక మాసంలో దీపం పెడితే బాగుంటుంది, శివయ్య లేదంటే హరుణ్ ఇద్దరిని కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ అరుణాచలం వంటి క్షేత్రంలో మనం కార్యక్రమాలు చేయడం అనేది, అంటే ఆ ఫలిత తేడా అనేది ఎలా ఉండొచ్చు? కార్తీక మాసమే శివకేశవులకు చాలా విశేషం అమ్మ. దాంతోపాటు మన ఇంటి పక్కన దేవాలయాలు చేయడం వేరు, మన ఇంట్లో అభిషేకం చేసుకోవడం వేరు. మరి పంచభూతలింగాల్లో అగ్నిలింగం. మరి పరమేశ్వరుడు మనం రెగ్యులర్ అనుకుంటాం, దేవుడు అగ్నిస్వరూపంగానే ఉంటాడు. అగ్నిముఖావై దేవత అని శాస్త్రం చెప్తుంది. దేవతలు ప్రత్యక్షంగా కలియుగంలో ఎవరికీ కనపడరు, అగ్నిముఖంగానే కనిపిస్తూ ఉంటారు. మరి అరుణగిరి కూడా మరి కొన్ని యుగాల నుంచి ఉన్నటువంటిది అరుణగిరి. అది సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వరూపం, పరమేశ్వరుడు అక్కడే కొలువై ఉంటాడని చెప్తుంది. మరి అటువంటి అరుణాచల క్షేత్రంలో మనం కార్యక్రమం చేయడం అనేది చాలా విశేషం. పైగా 5 రోజుల పాటు అక్కడ నిద్రిస్తూ ప్రతిరోజు మరి ప్రత్యక్షంగా పరమేశ్వరుడు ఆ కొండలోనే కొలువై ఉన్నాడు. మరి ప్రతిరోజు కూడా స్వామి కళ్ళు తెరవంగానే పరమేశ్వరుడు కైలాసం నుంచి ఆ యొక్క కొండని దృష్టి మీద పడుతూ ఉంటుంది, ఆయన దృష్టి ఆ యొక్క కొండ మీద పడుతూ ఉంటుంది. మరి ఎంతోమంది తపస్సు చేసి అక్కడ ఇప్పటికి కూడా నిగూఢంగా కనపడకుండా వాళ్ళ యొక్క తపశ్శక్తి చేత అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు. అటువంటి క్షేత్రం అరుణాచలం. మరి అటువంటి అరుణాచల క్షేత్రంలో ఇటువంటి మహత్కార్యాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన పూజలు చేస్తూ ఉన్నాం. మరి చిన్న అభిషేకం చేస్తేనే కార్తీక మాసం విశేషమని చెప్పుకుంటూ ఉన్నాం. ఒక దీపారాధన చేస్తేనే
ఎంతో పుణ్యఫలం వస్తుంది. మరి కార్తీక మాసంలో 5 రోజుల పాటు అక్కడ నిద్రించడం, మరి సహస్ర నారికేళ హోమం అంటే మామూలు విషయం క్రతువు కాదు. మరి సుబ్రహ్మణ్యుడికి సర్పసూక్తం చాలా విశేషం. సర్పసూక్తం వల్ల ఎటువంటి దోషాలున్నా పటాపంచలైపోతాయి. అటువంటి సర్పసూక్తంతో విశేష హోమం, ఆశేష బలి పూజ, మరి నాగుల చవితి రోజున సుబ్రహ్మణ్య కళ్యాణం, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణం. మరి సుబ్రహ్మణ్యుడు ఎంత విశేషం అంటే ఆయన కూడా అగ్నిస్వరూపమే, అంతే కదా. ఆయన ఎట్లా జన్మించాడు? ఒక దర్భలో ఆయన జననం జరిగింది. స్త్రీ గర్భంలో జన్మించలేదు. పార్వతీ అమ్మవారి గర్భంలో సుబ్రహ్మణ్యుడు జన్మించలేదు. ఆ యొక్క దర్భలోంచి బయటపడ్డాడు. మరి సుబ్రహ్మణ్య ఉపాసన చేస్తే బాడీలో కూడా ఒక రకమైన హీట్ వచ్చేస్తుంది. మేము ఎప్పుడైనా సుబ్రహ్మణ్య జపం ఒక 2,000 జపం చేస్తే ఒళ్ళంతా వేడి, ఒక జ్వరం 101 జ్వరం వస్తే ఎట్లా ఉంటుందో ఆ బాడీ కూడా ఎట్లా ఉంటుంది వేడిగా. ఇక చేసి లేవగానే నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్రపోయి లేస్తే కానీ ఆ వేడి సెట్ కాదు. అంత అగ్నిస్వరూపం సుబ్రహ్మణ్యుడు. కాబట్టి అరుణాచలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దగ్గర సంబంధం ఉంది. మరి అరుణాచలంలో చేయడం వల్ల ఈ మనం చేసే నాగసిద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఇటు నాగదోషాలు కానీ, కుజదోషాలు కానీ, సర్పదోషాలతో ఇబ్బంది పెడుతున్నా, మరి ఇది రకరకాలకు ఇబ్బంది పెడుతుంటుంది. నాగదోషమైనా సర్పదోషమైనా మనుషుల్ని వృద్ధిలో లేకుండా మనిషిని వెనకలాగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చి కూర్చొని ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల కనీసం ఒక రోజైనా, 5 రోజులు కుదరని వాళ్ళు ఉన్నారనుకోండి, మొదటి రోజు కూర్చొని ఆ ప్రధానమైన మహాసంకల్పం తీసుకుని వెళితే కూడా ఆ కార్యక్రమం వేద పండితులు చేస్తూ ఉంటారు. మరి 11 మంది బ్రాహ్మణులు వేద పండితులు చేయడం అంటే సామాన్య విషయం కాదు. మనం చూస్తున్నాం ఎంతమంది 4 పండితులతో చేస్తున్నాం. అవే మంత్రాలు 11 మంది కలిసి చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి ప్రేక్షకులు కూడా. కాబట్టి చాలా అద్భుతంగా జరగబోతుంది. మరి ఈ యొక్క సత్కార్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళు తరిస్తే మనం చేసేదానికి సార్థకత అనేది దొరుకుతుంది. కాబట్టి ఎక్కువ జనాలు ఆలోచించకూడదు. ఎప్పుడైనా ఎట్లా అనిపిస్తుంది, మంచి పనికి బుద్ధి పుట్టదు. అదే ఒక సినిమాకి వెళ్ళి ఖర్చు పెట్టమంటే 10,000 ధనమని ఖర్చు పెట్టేస్తారు. ఏదైనా ఒక షికారుగో చెప్తున్నా, ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తే మరి 15,000-20,000 ఖర్చు పెడుతూనే ఉంటాం. మరి మంచి కార్యానికి మాత్రం సత్కార్యానికి ఎప్పుడు కూడా కలియుగంలో బుద్ధి పుట్టదు. కలియుగంలో ఏంటంటే మంచి కార్యాన్ని వెనకలాగుతుంటుంది బుద్ధి. ఎవడో పక్కన నాలాంటి వాడు కూడా ఉంటాడు, ఇది ఎందుకులే గురుగారు పైసల కోసం చెప్పాడు అనేవాడు ఒక పక్క నుంచి ఉంటాడు. అది ఎప్పుడు కూడా మంచి కార్యానికి ఎప్పుడు వెనకాడకూడదు. అర్జునుడు ఉన్నాడు, దానం చేసేప్పుడు ఏం చేశాడు? ఎడం చేతితో వస్తే ఎడం చేతితో దానం చేసేసేవాడ. ఎందుకంటే ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వస్తూ వచ్చే లోపల బుద్ధి మారిపోతుంది. మనిషి బుద్ధి ఎట్లా ఉంటుందంటే చంచలమైంది మనసు. ఎప్పుడైనా ఒకటి దానం చేయాలన్నా, ఒక మంచి కార్యం చేయాలన్నా ఆలోచించకుండా వెంటనే చేయాలట. ఒక క్షణం కూడా ఆలోచించకూడదు. ఎవరికైనా దానం చేసేప్పుడు అంతే ఆలోచించాలి. సపోజు ఏదైనా హోటల్కి వెళ్ళామనుకోండి, టిప్పు సపోజ్ ఫస్ట్ మైండ్లో 100 రూపాయలకి వేయాలనిపిస్తూ ఉంటుంది. పక్కన భార్య ఉంటుంది, 100 ఎందుకు 50 అంటుంది. అనగానే 100 పక్కన పెట్టి 50 ఇస్తారు. చాలా తప్పది. 100 అన్నప్పుడు 100 ఇచ్చేయాలి అంటే వెంటనే. 100 ఎందుకులే అనుకుంటే అది చాలా దోషం. అది 100 ఇచ్చేవానుకో భగవంతుడు 1000 రూపాయలు ఇస్తాడు పక్క నుంచి ఇంకో రూపకంగా. అట్లా దానం చేయాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడైతే దానం చేస్తావో నీ యొక్క దరిద్రం ఛిద్రం అనేది ధనాన్ని అంటుకొని పాపం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మన పాపాలు మొత్తం కూడా ధనాన్ని అంటుకొని బంగారాన్ని అంటుకో పాపం ఉంటుంది. ఎప్పుడైతే దానం చేస్తావో సత్కార్యాలు దానం చేయాలి. ఏదో పిచ్చి పిచ్చి చేస్తే ప్రయోజనం లేదు. పాత్ర ఎరిగి దానం చేయమని శాస్త్రం. కాబట్టి ఇటువంటి సత్కార్యాల్లో పాల్గొంటే, సత్కార్యాలు దాన ధర్మం చేయడం వల్ల మనం చేసిన పాపకర్మలు తొలగిపోతాయి. ఎటువంటి దోషాలున్నా కూడా ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. తప్పకుండా గురువుగారు. కాలర్స్ ఉన్నారు. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? చెప్పండి. 8వ తారీఖు 12వ నెల అండి. సంవత్సరం 99. టైం చెప్పండి. టీవీ చూస్తే మీరు ఇలాగే కన్ఫ్యూజ్ అవుతారమ్మా. ఫోన్లో మాట్లాడండి. టైం చెప్పండి. అదే 8వ తారీఖు 12వ నెల 1999. ఓకే, టైం చెప్పండి. 8 గంటల 30 నిమిషాలు నైట్. ఎవరిదండి జాతకం? అయ్యా టీవీ చూడకండి. ఎవరిది జాతకం? నాదేనండి. మీ పేరు? బాలేశ్వరుడు అండి. మాట్లాడండి గురుగారు. చదువుకున్నావా? చదువుకున్నా. ఏం చదువుకున్నావు? చదివామండి. గట్టిగా చెప్పు. చదివామండి. ఇంటర్ చదువుకున్నావు. ఏం చెప్తున్నారా? సంతోష్ గారు ఏం చెప్తుంది? టీవీ చూడదని చెప్తుందా? మరి చెప్పినప్పుడు ఏం చేయాలి? పక్కకు రావాలి కదా. చెప్పు. ఎవరిది? నీదేనా? సరే, జాతకపరంగా సర్పశాపయోగం ఉంది. డెవలప్మెంట్ ఎట్లా ఉంది? టీవీ చూడకండి అయ్యా. వచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోండి. మీరు టీవీ చూస్తే టీవీకి ఇక్కడ మేము మాట్లాడేదానికి కొన్ని సెకండ్లు డిఫరెన్స్ ఉంటుంది.
దానివల్ల ఏంటంటే మేము ఇక్కడ మాట్లాడేది అక్కడ మీకు లేటుగా వినిపిస్తుంది, కన్ఫ్యూజ్ అవుతారు, కాల్ కట్ అయిపోతుంది. అందుకే టీవీ వాల్యూమ్ కాల్ కలవగానే మ్యూట్లో పెట్టేయాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ ఎప్పుడో అపాయింట్మెంట్లు తీసుకోవాలి, గురువుగారు అవైలబిలిటీ చూసుకోవాలి, అవన్నీ వస్తాయి. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్తే మేడం. 20/12/1977. టైం అండి? టైం తెలియదండి, మంగళవారం ఉదయం పుట్టాడని చెప్పారు మా అత్తయ్య వాళ్ళు. సరే అమ్మా, మాట్లాడండి గురువుగారితో. ఉదయం అంటే ఎన్నింటికి పుట్టారమ్మా? అది కరెక్ట్ గా టైం తెలియదు గురువు గారు. ఉదయం అంటే 5, 6, 7 పగలు 10 వరకు ఉదయం అనే అంటాం, 11 వరకు, అవునా? అంటే మార్నింగ్ 8, ఇంకా టైం కరెక్ట్ తెలియదు స్వామి నాకు. నువ్వు ఏదో చెప్తే నేను చెప్పేది కూడా ఏదో జరుగుతుంది, గుర్తుపెట్టుకో. సరే, ఎవరిది ఈ జాతకం? మా వారిది స్వామి. సరే, కోపం ఎక్కువ తక్కువ అది చెప్పు. కోపం ఎక్కువే స్వామి. ఓకే. మనిషి ఎట్లా ఉంటాడు? లావుగా, హైట్గా, ఎత్తుగా, బాగా లావుగా, సింహంలాగా ఉంటాడా? ఓకే, చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? అదే స్వామి, ఎంత సంపాదించిన అప్పులు కనపడుతున్నాయి కానీ రూపాయి ఏమీ అర్థం కావట్లేదు. అప్పులు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఓకే. సంపాదన ఏం ఉండట్లేదు. సరే, వినమ్మా, జాతకపరంగా నాగదోషం ఒకటి ఉంది. జాతకంలో కుజుడు నీచపడ్డాడు. ఎప్పుడైనా కుజుడు కనుక నీచపడితే ధనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. కుజుడు ఏంటంటే ధనానికి ప్రధానంగా, ఫైనాన్షియల్ స్టేటస్కి కుజుడు ప్రధానం. ఆ కుజుడు కనుక నీచపడితే ఎంత డబ్బులు వచ్చినా అప్పుల పాలు అవుతూ ఉంటామే. కొన్నాళ్ళు సంపాదించాలంటే వాళ్ళు అప్పుల పాలు అయిపోతూ ఉంటారు, అవునా? కాబట్టి కుజుడికి చేయాలి. కుజుడికి చేయాలంటే రేపు అరుణాచలం జరిగేదాంట్లో మనం రోజు చెప్తున్నాం, సుబ్రహ్మణ్య ఉపాసన జరుగుతుంది. అర్థమైందా? మీ వారి గోత్రనామాలతో ఆ యొక్క కార్యక్రమం చేయించు ఫస్ట్. చేస్తే అక్కడి నుంచి రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? జాతకం బాగుంది, కానీ కుజుడు నీచపడటం వల్ల ఎంత డబ్బు వచ్చినా డబ్బు సరిపోదు. సపోజ్ పిల్లలకి ఏదైనా ఫీజు కట్టాలనుకోండి, 2 లక్షలు కావాలనుకో, ఎంతో కష్టపడితే కానీ 2 లక్షలు సమకూరు. అట్లా ధనానికి ఎప్పటికప్పుడు ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. పైగా వచ్చిన డబ్బు నిలబడదు, ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇట్లా అర్థమైందా? నేను చెప్పింది చెయ్యి, ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఏమా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. ఓకే గురుగారు, ఇప్పుడు చాలా రకాల దోషాలు చెప్తూ ఉన్నారు కదండి. నాగదోషం ఉంటుంది, పితృదోషం ఉంటుంది. చాలామంది అనుకుంటారు మా జాతకంలో ఇన్ని దోషాలు ఉన్నప్పుడు అన్నిటికీ ఒకే పరిష్కార మార్గం ఉండదా అని చెప్పి అనుకుంటారు. అలా చాలా రకాల దోషాలతో బాధపడే వాళ్ళకి ఒకే ఒక్క పరిష్కారం లాంటివి ఏం చేస్తే, అంటే ఈ మానవ జన్మకు సంబంధించి వాళ్ళ జాతకాలకు సంబంధించి ఏముంటాయండి? నాకు తెలిసి రేపు అరుణాచలం జరిగే దాంట్లో పాల్గొంటే దీన్ని మించింది అల్టిమేట్ ఇంకొకటి లేదు నాకు తెలిసి. ఎందుకంటే నేను వైదిక ఈ వృత్తిలో గత 25 ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి, 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. మరి ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమాల వల్ల ఎంతోమంది, కొన్ని వేల మంది ఫలితాన్ని పొందున్నారు. ఎందుకంటే నేను నిత్యకృత్యంలో ఎంతోమంది నా దగ్గర కొన్ని లక్షల మంది వచ్చారు. మరి వాళ్ళందరికీ ఇవే క్రతువులు చేస్తూ వాళ్ళకి ఫలితాలు చూపించాం, అనుభవించారు. కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పటికీ నా దగ్గర చేయించుకున్న వాళ్ళు. మరి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, చిన్న చిన్న వాళ్ళు, గరీబ్ వాళ్ళు, బీదవాళ్ళు. మరి 2-3 వేలు కూడా ఖర్చు పెట్టలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పాపం చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు. అందరూ గురుగారితో మాట్లాడాలనుకుంటూ ఉంటారు, నాకు మాట్లాడాలని ఉంటుంది. మరి రోజుకి ఎన్ని కాల్స్ నేనైనా మాట్లాడతా? మరి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకే కాల్స్ మాట్లాడే టైం దొరకట్లేదు. కనీసం 40-50 అపాయింట్మెంట్స్ డబ్బులు కట్టి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మాట్లాడదామంటే టైం దొరకట్లేదు. మరి ఫ్రీగా మాట్లాడాలంటే నేను కూడా మాట్లాడలేను. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే టైం పాస్గా ఏదో గురువుగారిని అడుగుదాం, చెప్తున్నాడు కదా అని ఇప్పుడు ఫోన్ చేసినట్టే ఉంటుంది వ్యవహారం. దానికన్నా ఒక ఫీజు నిర్ణయించడం జరిగింది. మరి ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి సీరియస్నెస్ ఉండి నిజంగా తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే ఫ్రీగా నేను కూడా మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడాలన్నా కూడా టైం సరిపోవట్లేదు. కాబట్టి మనం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒకవేళ ఇదంతా కాదు, మేము ఇబ్బందులు పడుతున్నాం, మీరు అడిగినట్టు ఒకటే పరిష్కార మార్గంలో కావాలంటే అరుణాచలంలో జరిగేటువంటి క్రతువులు మామూలు క్రతువులు కాదు. నా జీవితంలో ఇటువంటివి చేయలేదు. ఎప్పుడో మా నాన్నగారు వాళ్ళ తరంలో చేశారు తప్ప ఈ మధ్యకాలంలో ఎవరు చేయలేదు నాకు తెలిసి. అటువంటి కార్యక్రమం మనం పెట్టాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులున్నా, డబ్బుల పరంగా ఇబ్బందులున్నా, పిల్లలు వృద్ధిలోకి రాక ఇబ్బంది పడుతున్నా, మరి సొంత ఇల్లు లేదని బాధపడుతున్నా, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, ఎటువంటి సమస్యలున్నా సరే, దాంపత్య సమస్యలున్నా, ఎటువంటి సమస్యలున్నా మనం చేసే అరుణాచలంలో చేసేటువంటిది ఖచ్చితంగా 100% ఫలితం వచ్చి తీరుతుంది. అందులో సందేహం లేదు. ప్రధానంగా నమ్మకం ప్రధానం. నమ్మకం లేకుండా నువ్వు ఏం చేసినా బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి భగవంతుడి విషయంలో నమ్మకం, పరిపూర్ణమైన విశ్వాసం కావాలి.
ఈ పూజ చేస్తే గురువుగారు చెప్తున్నారు అవుతుందని విశ్వాసం ఉంటే అవుతుంది, అపనమ్మకంతో చేస్తే ఏది చేసినా కూడా కాదు. నాకు తెలిసి గురువు మీద నమ్మకం ఉండాలి, భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. కొంతమంది మేము పూజ చేసాం కదా రాలేదనుకుంటారు, చాలా తప్పది. భగవంతుడు ఇప్పుడు ఆపాడు అంటే ఇంకా ఏదో మంచిది ఇస్తాడు. ఒక పూజ చేసామండి, ఫలితం రాలేదు. సపోజ్ ఒక వీసా అప్లై చేసాం, వీసా రాలేదు. మా అబ్బాయి ఉన్నాడు, ఫస్ట్ వీసా అప్లై చేశాడు, వీసా ఫెయిల్ అయింది. నాకైతే నిజంగా ఇష్టం లేదు. వాడు ఇంజనీరింగ్కి వెళ్ళాలి, ఎంఎస్కి వెళ్ళరా అంటే ఇంజనీరింగ్కి అమెరికా వెళ్తా అన్నాడు. మరి వీసా వేసాడు రాలేదు, రెండోసారి వేసాడు రాలేదు. నేనన్నా అమ్మవారు ఎందుకో ఆపిందిరా, అంతే కదా. ఆపిందంటే ఏదో ఖచ్చితంగా కారణం ఉంటుంది. మరి అమ్మవారు ఆపింది కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఇక్కడే నువ్వు చదవమని చెప్పా. మరి దానివల్ల ఏదో ఉంటుంది అవుట్పుట్. అది ఎప్పుడు తెలుస్తుంది? వాడు అమెరికా వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఇంకేదో మంచి అవకాశం వస్తుంది, అమ్మవారు ఖచ్చితంగా ఇస్తుంది. అట్లా ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ ఉంటే ఎప్పుడు కూడా భగవంతుడి మీద మనం నమ్మకం సడలకూడదు, కించిత్ కూడా సడలకూడదు. అప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నేనే ఉన్నా, కరోనా ముందే నాకు అమెరికా గురించి వెళ్ళిపోవాలని రెడీ అయినా. మరి నరసింహస్వామి దేవాలయం చేసేవాడిని. నరసింహస్వామి టెంపుల్ కళ్యాణోత్సవం. మరి స్వామి కళ్యాణం చేయకుండా ఎట్లా వెళ్దామని చెప్పి కళ్యాణం చేస్తున్నాం, కరోనా డిక్లేర్ అయింది. మొత్తం ఫ్లైట్లు గిట్ల మొత్తం బంద్ అయిపోయింది. మరి అప్పుడు అమెరికా వెళ్ళుంటే అక్కడ ఇరుక్కుపోయేవాడిని, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అమెరికా వెళ్ళకపోవడం వల్ల మరి భగవంతుడు ఈ యొక్క హిందూ ధర్మం రావడానికి ఆపాడేమో. అట్లా భగవంతుడు ఆపాడంటే ఏదో కారణం ఉంటుంది. అదే కరోనా టైంలో నేను వెళ్ళాను అనుకోండి, అక్కడ ఇబ్బంది పడేవాడిని కదా. ఇట్లా దైవం అనేది ఇట్లా ఆపుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి, గురువు మీద నమ్మకంతో ఉండాలి, భగవంతుడి మీద నమ్మకంతో సడలకుండా చేస్తే ఇవాళ కాదే సంవత్సరానికైనా 6 నెలలకైనా ఖచ్చితంగా ఫలితం అనేది వచ్చి తీరుతుంది. ఇది ప్రతి వాళ్ళు కూడా అవలంబిస్తే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. ఫస్ట్ దోష నివృత్తి అయితే జరుగుతుంది. కర్మ అనేది తొలగించుకోవాలి. మన డ్యూటీ ఏంటి? ఏ జన్మలో ఏది చేసుకున్న పురాకృత కర్మ వల్ల ఈ దోషాలు వస్తాయి. అది ఏం చెప్తుంది? జ్యోతిష శాస్త్రం సూచిస్తూ ఉంటుంది. ఒక్కసారి జాతకాన్ని చూసుకొని మనకు ఏ దోషం ఉంది, దానికి సరైన పరిహారం ఏం చేయాలి, ఒక్కసారి చేస్తే చాలు, మళ్ళీ చేయక్కర్లా. అది కాకుండా ఏదో దీపం పెడితేనో, అది నిమ్మకాయ దీపం పెడితేనో, అదే గుళ్ళ చుట్టూ తిరిగితే ఈ దోషాలు పోవు. చాలామంది ఈ ప్రసార మాధ్యాలు రకరకాలుగా చెప్తున్నారు. మరి ఇదివరకు దీపారాధనలో నల్ల ఒత్తులు వేసి మేము ఎప్పుడు దీపాలు పెట్టి ఎరగం. శని దోషం ఉంటే నల్ల ఒత్తులు, ఇప్పుడు మన గుళ్ళ ముందే నల్ల ఒత్తులు తయారు చేసి పెట్టి అమ్ముతున్నారు. అదేం దౌర్భాగ్యం, దరిద్రం. అది నల్ల ఒత్తులతో దీపారాధన చేయమని ఎక్కడ లేదు. దీపం చేయాలంటే ఒత్తి, మరి పమిడి పత్తితో ఒత్తి చేస్తాం. లేదు అంటే మన నారతో చేసే ఒత్తులు కొన్ని ఉంటాయి. మరి ఈ యొక్క కలువు నారతో చేసే ఒత్తులు ఈ 3 రకాలే. నల్ల ఒత్తులతో దీపాలు, ఎర్ర ఒత్తులతో దీపాలు, ఇట్లా రకరకాలు. వాటితో ఫలితాలు రావు. ఇటువంటివి ఆచరించినా కూడా ప్రయోజనం అనేది ఉండదు. శూన్యం తప్ప ఏమీ రాదు. మన మానసిక తృప్తి తప్ప మన కర్మ మాత్రం తొలగిపోదు. అందుట్లో అనుమానం లేదు. తప్పకుండా. కాలర్ గురుగారు నమస్తే అండి. నమస్తే అండి గురుగారు. మరి ఇంతమంది భక్తుల భాగస్వామ్యంతో కార్యక్రమం అనుకుంటున్నారు, మీరు కూడా మొదటిసారే చేస్తున్నాను, ఇంత పెద్ద ఎత్తున అంటే ఏ దోషానికి ఆ పరిహారం అన్నట్టు కాకుండా సకల దోషాలు నివృత్తి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో అరుణాచలంలో కార్తీక మాసంలో తలపెట్టారు. సామాన్యమైనటువంటి విషయం కాదు. భక్తుల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. మీరు ప్రత్యేకంగా ఎలా తీసుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని? అంటే మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు? మానసికంగా అంటే ఇవాళ మొదటి కాదు. ఎప్పుడైతే దైవానికి మనం దగ్గరగా ఉంటామో ఆ యొక్క మన ఆత్మశక్తి అనేది ఎప్పుడు నిండుగానే ఉంటుంది. అది ఎప్పుడు కూడా సడలేది కాదు. అది ఇవాళ వచ్చింది కాదు, రేపు పోయేది కాదు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంతోనే ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి మనం సత్కార్యం చేస్తున్నాం. ఎప్పుడైనా ఒకటే సంకల్పం, ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, నేనైనా ఇంకో వ్యక్తి అయినా సరే, సత్కార్యం ఎప్పుడైతే మనం తలపెడతామో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ దాంట్లో కనుక మనం లోపాలు ఉంటే అది ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైనా సరే, ఏ కార్యమైనా సరే సద్బుద్ధితో మంచి ఆలోచనతో మనం ప్రారంభం చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి ఎంతోమంది అది ఇట్లా అవలంబించిన వాళ్ళు చూశాను. నేను చేశాను కూడా ఇట్లాంటివి. కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళుతుంది, అంటే అనుమానం లేదు. అమ్మవారి దగ్గరుండి నడిపిస్తుంది, ఎటువంటి సందేహం లేదు. దీంట్లో కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా యోగం ఉండాలి. యోగం లేదనుకోండి ఏమవుతుంది? నా దైవశక్తి నాకే ఉంటుంది. ఇప్పుడు నేను ఉపాసన చేస్తున్నా, ఆ ఉపాసన ఎందుకు వేస్ట్ పోతుందా? ఎక్కడికి పోదు. గోత్రనామాలు చెప్పించుకొని వాళ్ళ చేత చేయించుకుంటే ఎప్పుడైతే ద్రవ్యం ఇస్తారో వాళ్ళకు కొంత ఫలితం వస్తుంది. ద్రవ్యం ఎందుకు తీసుకోవాలి? ఊరికే కూడా చేయొచ్చు కదా అని అడగచ్చు. ఊరికే కూడా చేయొచ్చు. కానీ ఇందాక చెప్పా, డబ్బును అంటుకొని పాపం ఉంటుంది. మన ద్రవ్యం ఎప్పుడైతే ఇటువంటి సత్కార్యాల్లో ఖర్చు పెడతామో అప్పుడు ఫలితం అనేది వస్తుంది. వాళ్ళు రాకున్నా వాళ్ళ ద్రవ్యం దీంట్లో పాల్గొంటే ఫలితం వస్తుంది. అట్లా కాకుండా గురువుగారు డబ్బుల కోసం చేస్తున్నాడు అనుకున్నారనుకో, నాకేం జరగదు.
నాకు దీనికన్నా 10 రెట్లు స్వింగ్తో మళ్ళీ వెనక నుంచి ఇస్తూనే ఉంటుంది అమ్మవారు. చేసిన ఉపాసన కానీ దైవబలం ఎక్కడికి పోదు. వెనకాలే ఒక ఆరా పవర్లో ప్రతివాడికి కూడా ఒక ఆరా ఉంటుంది. మరి దైవబలం ఉన్నవాడు ఖచ్చితంగా ఒక ఆరా ఉంటుంది. ఆ దైవం వెనకాలను నడిపిస్తూ ఉంటుంది. అప్పుడు భగవంతుడు బ్రాహ్మణ కాళ్ళకి ఎందుకు దండం పెడతారు? వాడి దగ్గర శక్తి ఉంటేనే దండం పెడతాడు. ప్రతివాడికి ఎందుకు పెట్టడు? దైవశక్తి ఉండటం వల్ల, వాళ్ళ దండం పెట్టడం వల్ల వాళ్ళ ఫలితం వస్తుంది. ఆశీర్వచనం ఇవ్వగానే ఊరికి ఆశీర్వచనం కూడా తీసుకోకూడదు. ఊరికే ఆశీర్వచనం ఇస్తే కొంత దైవశక్తి ఎదుటివాడికి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ అది ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇవ్వలేదనుకోండి, నాది నాకే ఉంటుంది, వాళ్ళది వాళ్ళకే ఉంటుంది. అంతే కదా. అవును. మరి వచ్చి కార్యక్రమం చేసుకుంటే వాళ్ళకి కొంత ఫలితం వస్తుంది. రాలేదనుకోండి, మొత్తం నాకే బ్యాకప్ ఉంటుంది, ఎక్కడికి పోదు, పవర్ బ్యాంకులో ఉన్నట్టు ఉంటుంది. అట్లా తప్పకుండా గురుగారు. కాల్స్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జూలై 22 అండి, 2001 అండి. టైం అమ్మా? మధ్యాహ్నం 3:15 అండి. ఎవరిదమ్మా జాతకం? మా అబ్బాయి అండి, కార్తీక్ అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పమ్మా. కార్తీక్ అండి మా అబ్బాయి. విన్నా. కంప్లీట్ అయింది గురుగారు. బాగా చదువుతున్నాడా? చదివాడండి. ఇది ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యాడండి. కానీ వాళ్ళు పిలవట్లేదండి. అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందో మిమ్మల్ని అడుగుదామని చేశాం గురుగారు. ఓకే. జాతక పరంగా జన్మలగ్నంలో కుజుడున్నాడు ఒకటి, తర్వాత గురు చండాల యోగం ఉంది. స్నేహితులు బాగున్నారా మీ వాడికి? ఉన్నారండి. స్నేహితులను కంట్రోల్ చేయాలి 2. ఖచ్చితంగా మీ వాడికి విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది 3. తర్వాత మీ వాడు ఖచ్చితంగా ప్రేమ పెళ్ళి అవుతుంది 4. అమ్మాయి కూడా విదేశాల్లో జాబ్ చేసే అమ్మాయి వస్తుంది 5. ఈ 5 కూడా గన్ షాట్ పాయింట్లు. దాంతోపాటు కుజదోషానికి నాగదోషానికి రేపు అరుణాచలం జరిగే దాంట్లో మీ వాడి గోత్రనామాలతో చేయించు. అవి చేయటం వల్ల ఇవన్నీ కూడా కరెక్ట్గా సంప్రాప్తం అవుతాయి. దాంతోపాటు శని నడుస్తున్నాడు, అష్టమ శని. అర్థమైందా? అష్టమ శని ఎప్పటిదాకా ఉందంటే వచ్చే సంవత్సరం వరకు ఉంది. ఇవన్నీ చేయకుండా వదిలిపెడితే టైం అంతా వృధా అవుతుంది తప్ప రెండోది కాదు. అర్థమైందా? ఇవన్నీ చేయటం వల్ల ఏం చెప్పాను, విదేశాల్లో మంచి రాజయోగం ఉందని చెప్పా. ఆ అవకాశం ముందుకు వస్తుంది. మళ్ళీ అక్కడ మంచిగా స్థిరపడతాడు. నేను చెప్పిన సర్వశుభాలు జరుగుతాయి. ఓకేనా? ఇక్కడ దగ్గరలో అట్లా అవకాశం రాదండి. ఏదమ్మా? ఇక్కడ ఉద్యోగం మన ఇండియాలో అట్లా. ఒకటి చెప్తున్నానంటావా, యోగం అంటే ఏంది? యోగం ప్రతివాడికి రాదు. ఆ భోగం ఉన్నవాడికే యోగం వస్తుంది. అర్థమైందా? ప్రతివాడు విదేశాలు పోలేడు. ఆ యోగం అంటే ఏదో పక్క నుంచి తన్నుకుంటూ వస్తుంది. వద్దన్నా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, కొడుకును అమెరికా పంపించాడు, బిడ్డను పంపించనన్నాడు. బిడ్డకి 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాడు. గురువుగారు, మా అమ్మాయిని పంపించడం నాకు ఇష్టం లేదు, బ్యాంకులో వేసానండి, మా అమ్మాయి ఫీల్ అవుతుందేమో అని, మా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని, చుట్టాలు ఏమైనా తక్కువ చేశాను అనుకుంటారేమో అని బ్యాంకులో వేసానండి అన్నాడు. మరి అదే ఆ అమ్మాయి మళ్ళీ అమెరికా వెళ్ళింది, తర్వాత వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదిస్తుంది. అంటే యోగం చూడండి, యోగం అనేది ఉంటే తన్నుకుంటూ మన దగ్గర కాళ్ళ దగ్గరికి వస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే దోషం ఉందో దోష పరిహారం చేయాలి. ఇప్పుడు మంచి అనేది మనం చెప్పక్కర్లా, స్వాగతించక్కర్లా, అదే వచ్చి మన దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దాన్ని క్యాచ్ చేయాలి. ఎందుకంటే ఒకటికి ఇండియాలో కలిసి వస్తుంది, ఒకటికి అమెరికాలో కలిసి వస్తుంది. మీ వాడికి విదేశాల్లోనే మంచి రాజయోగం ఉంది, ఇండియాలో కలిసి రాదు. మరి కలిసి రాకపోయినా పర్వాలేదంటే ఇండియాలో పెట్టుకో, అంతే కదమ్మా. పిల్లలు సంపాదించాలి, కొన్నాళ్ళు స్థిమితపడాలంటే పంపించు, తర్వాత మళ్ళీ వస్తాడు, ఏం కాదు. సరే గురుగారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 17/7/2011 అండి. టైం అమ్మా? 1:47 కండి పుట్టింది బాబు. ఎప్పుడు, మధ్యాహ్నమా ఉదయమా? మధ్యాహ్నం 1:47కి. బాబు పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. పేరు చెప్పవా? టీవీ చూస్తున్నారు ఆవిడ. మా అబ్బాయి పేరు గౌతమ్ అండి. టీవీ చూస్తున్నావమ్మా? లేదు స్వామి, బయట. ఓకే, టీవీ చూడబాగు. సరే, ఎట్లా ఉంది మీ వాడు? కాస్త బాగా మొండిగా తయారయ్యే మధ్య లేదా? అవును స్వామి. తర్వాత ఎప్పుడైనా వాహనాల నుంచి కింద పడి దెబ్బలు తాకినాయా లేదా? సైకిల్ మీద నుంచి పడ్డాడు స్వామి. ఓకే, సైకిల్ అయినా వాహనమేగా. సరే, జాతక చక్రంలో ఏం చదువుతున్నాడు అబ్బాయి? 8th క్లాస్ స్వామి. జాతక చక్రంలో సర్పశాపయోగం ఉంది. ఈ సర్పశాపయోగం అనేది దేవతా సర్పాలను చంపితే వస్తుంది. అది మీ వాడికి డైరెక్ట్ వచ్చింది కాదు, మీ పూర్వీకుల నుంచి వస్తుంది. నీకు కానీ మీ పెద్దవాళ్ళు ఎవరో కూడా చేస్తే ఈ సర్పశాపయోగం వస్తుంది, గుర్తుపెట్టుకో. సర్పశాపయోగం వస్తే ఉంటే కనుక పిల్లలు రాంగ్ డైరెక్షన్కి వెళ్ళిపోతారు. అర్థమైందా? స్ట్రైట్ వే లైఫ్ నడవదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే రేపు అరుణాచలం జరిగే దాంట్లో
ఫస్ట్ మీ వాడి గోత్రనామాలతో చేయించు, అర్థమైందా? సరే సార్. చేస్తే అద్భుతంగా సాగుతుంది. జాతకం చాలా బాగుంది, ఇది ఒకటే దోషం కనపడుతుంది. అది చేయడం వల్ల చిన్న బాబుది కూడా చెప్తాను స్వామి. అమ్మా చిన్న బాబుది కూడా చెప్పేది. రేపు చేయమ్మా, లైవ్లో ఒకటే చెప్తాం. 2-3 ఒక్కసారి చెప్పడం ఒకటే కష్టం. చూడాలమ్మా, ఒకటేసారి 2 జాతకాలు ఇంకోసారి చేయి, చూడకూడదు. లేదంటే అపాయింట్మెంట్ తీసుకొని చెప్తా, ఓకేనా? తప్పకుండా గురుగారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అర్థమయ్యే ఉంటుంది, అరుణాచలంలో జరుగుతున్నటువంటి కార్తీక మాసంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎవరు పాల్గొనాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించి చక్కగా మీ గోత్రనామాలు అయితే నమోదు చేయించుకోండి. అలాగే రేపు 21వ తారీఖున సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా హోమాది క్రతువులు కూడా ఉండబోతున్నాయండి. ఇందులో పాల్గొనాలి అనుకున్న పీఠం నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద, కాల్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ఇది ఇవాల్టి అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.